కర్నూలు జిల్లాలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 12 మందిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్షన్ గొడవల కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు తెలిపారు. నిందితుల నుంచి 2 ట్రాక్టర్లు, వేట కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 21న పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసుకు సంబంధించి 12 మందిని డోన్ పోలీసులు అరెస్టు చేశారు. మరో 4 పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించామని వివరించారు. ఈ కేసులో A1 నిందితుడు చెరుకులపాడుకు చెందిన కురువ రామాంజనేయులు ట్రాక్టర్ను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో మొత్తం 15 మందిపై బాధితులు ఫిర్యాదు చేశారు. కృష్ణగిరి మండలం చెరుకులపాడు సమీపంలో నారాయణరెడ్డి వివాహానికి హాజరయ్యేందుకు వెళుతుండగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు ప్రాంతం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రత్యర్థులు కాపుకాచి 2 ట్రాక్టర్ల ఇంజన్లను నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని ముందు నుంచి వెనుక నుంచి ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. అతనితో పాటు సాంబశివుణ్ణి కూడా హత్య చేశారు. ఈ కేసులో 2 ట్రాక్టర్ ఇంజన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో యువకులే ఎక్కువ మంది ఉన్నారు. చెరుకులపాడులో 3-4 దశాబ్దాలుగా పాత కక్షలున్నాయని, హత్యకు ఇవే కారణమని దర్యాప్తులో తేలిందన్నారు డీజీపీ. నారాయణరెడ్డి, సాంబశివుడు వీరంతా కూడా వెళ్తున్నప్పుడు సమాచారం మేరకు వారంతా కూడా కాపు కాశారు. ఈ నేరం జరిగినటువంటి స్థలంలో దాని చుట్టుపక్కల పొలాలన్నీ కూడా వీరియే. ఈ కల్వర్ట్లో కూడా దూరి కొంతమంది ఆ బండి రాగానే ముందు నుండి ట్రాక్టర్, వెనక నుండి ట్రాక్టర్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఒక పథకం ప్రకారము వారిద్దరిని కూడా హత్య చేసినట్టుగా నిర్ధారణ అయింది. నారాయణరెడ్డి హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందంటున్నారు పోలీసులు. నిందితులను రిమాండ్కు పంపిన తరువాత తిరిగి కస్టడీకి తీసుకుంటామన్నారు. మరో 5గురికి ఈ కేసుతో సంబంధం ఉందని, వారిని త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు.